థ్యాంక్ యూ సార్. వైద్య విధాన పరిషత్కు సంబంధించి ఇటీవల అనేక సంస్కరణలు తీసుకురావడానికి మన మంత్రి గారు సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి నా అభినందనలు. ఒకటి రెండు పర్యాయాలు వారిని కలిసినప్పుడు కూడా వారి ఆలోచనలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అయినప్పుడు కూడా మన సిస్టంలోనే ఇంకా వైద్య రంగానికి సంబంధించి చాలా ఎఫెక్టివ్ చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సిబ్బంది లేకుండా వైద్యం ఇవాళ మనకి తెలుసు, విద్య వైద్యం అనేది ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు. కీలకమైనటువంటి అంశం కూడా వైద్యం. దానికి సంబంధించి బడ్జెటరీ అలొకేషన్స్ కూడా టోటల్గా చూస్తే మొన్న అరౌండ్ 4% ఉన్నది. అందువలన ముందు వైద్యానికి సంబంధించినటువంటి బడ్జెటరీ అలొకేషన్ పెంపుదల కృషి చేస్తే కొద్దిగా వారి ఆలోచనలకు అనుగుణంగా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. రెండోది డాక్టర్సు అలాగే స్టాఫ్కు సంబంధించి, ముఖ్యంగా డాక్టర్లకు సంబంధించి మా దగ్గర టోటల్గా రెగ్యులర్గా మా కొత్తగూడెం పెద్ద హాస్పిటల్ సార్, పక్కన మెడికల్ కాలేజ్ ఉందనే పేరుతో హాస్పిటల్ పనిచేసేవాళ్ళు కేవలం 3-4 ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా టెంపరీగా వస్తున్నారు, పోతున్నారు. దానివలన గతంలో మెడికల్ కాలేజ్ కంటే ముందు వైద్య సేవలు బాగుండే. ఇప్పుడు కాలేజీ పట్టించుకోదు, ఇటు వీళ్ళు పట్టించుకోరు. అదేవిధంగా ఇంకో మాతా శిశు హాస్పిటల్ ఉంటుంది మా దగ్గర. దానిలో కూడా దాని మీద మానిటరింగ్ లేదు. తల్లి చనిపోయినా పిల్లవాడు చనిపోయినా ఎప్పటికప్పుడు పైకి మానిటరింగ్ లేదు. మంత్రి గారి దృష్టికి కూడా ఒకసారి నేను తీసుకుని వెళ్ళాను. ఆ సిస్టమ్ కూడా ఏ రోజు ఆ రోజు కమాండ్ సెంటర్ లాగా పెట్టి చేస్తామని చెప్పారు, సంతోషం. ఆ విధంగా బాధ్యత ఉండట్లేదు అధ్యక్ష. ఆ బాధ్యత లేకపోవటం వలన ఏదో పేరుతో బయటకు పంపించేస్తున్నారు. క్రిటికల్ కేసుల్ని పేదవాడు ఆడికి వెళ్తాడు, మా వల్ల కాదు ఇంకో హాస్పిటల్కి పోండి అంటున్నారు. దీనిపైన ఎట్లా కంట్రోల్ చేస్తారో మంత్రి గారు సీరియస్గా ఆలోచన చేయాలి. ఒక కేసు అక్కడికి వెళితే వాళ్ళ దగ్గర అది ట్రీట్ చేసే అవకాశం ఉన్నప్పుడు బయటికి ఎందుకు పంపిస్తారు అనే దాని మీద చెక్ చేయాలి. రెండోది అక్కడ మందులు ఉండలేదు అధ్యక్ష. అదేవిధంగా ఎక్స్రే పనిచేయదు. ఇంకా ఇతర ఆధునిక సౌకర్యాలు ఏమీ కూడా ఉండవు. పేరుకి మాది పెద్ద జిల్లా సెంటరు, అలాగే అంటే అన్ని చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మాది ఉదాహరణ చెప్తున్నాను. అన్నీ పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా మాది, కానీ అక్కడే అటువంటి పరిస్థితులు వస్తే ఇబ్బంది అవుతుంది. మాకు మెడికల్ కాలేజ్ ఉంది, మాతా శిశు హాస్పిటల్ ఉంది, మాది 200 బెడెడ్ కొత్తగూడెలో ఉంది, పక్కన 30 బెడెడ్ ఉంది. దానికి సంబంధించి కూడా వారికి నేను చాలాసార్లు రిప్రజెంట్ చేశాను. ఈసారి చేస్తారు అనుకుంటున్నాం. దాన్ని 100కి ఎన్హాన్స్ చేసి, ఎందుకంటే కొత్తగూడెం కంటే పాల్వంచి పెద్దది అధ్యక్ష. అక్కడ 100 బెడ్స్ ఇస్తే కానీ ఆ చుట్టూ మండలాలన్నీ కూడా భద్రాచలం వరకు కూడా మండలాలన్నీ కూడా గిరిజన మండలాలు ఉంటాయి పాల్వంచికి. అది కూడా ఇవ్వాలి. ఇచ్చి ఈ డాక్టర్స్కి పేషెంట్కి ఉన్న గ్యాప్ని బాగా ఎక్కువ ఉంది మా దగ్గర. అది కొంచెం తగ్గించాలి, మందులు అందాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉండాలి, చెకప్ ఉండాలి. అంతకుముందు మన ఎమ్మెల్యేస్ ఆధ్వర్యంలో కమిటీలు ఉండేవి. ఇప్పుడు మాది పెద్ద హాస్పిటల్ అవటం వల్ల ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అంటున్నారు. ఇది 200. దానిలో కూడా ఎమ్మెల్యే పాత్ర కూడా ఉంటే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓన్లీ ఏరియా హాస్పిటల్ ఇది మన 30 బెడెడ్స్ లేదా 100 బెడ్స్, బిలో 100 బెడ్స్ వరకు అవకాశం ఉంది. అలా కాకుండా ఏ హాస్పిటల్ ఉన్నా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్ మీద ఎమ్మెల్యేస్కి కూడా అందులో జనరల్గా మేము వెళ్తాము, వెరిఫై చేస్తాం, చెక్ చేస్తాం, వాళ్ళు ఏం అనలేరు. కానీ అథెంటిక్గా వాళ్ళని ప్రశ్నించడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కూడా వారు ఆలోచన చేయాలి. అల్టిమేట్గా మీ ద్వారా నేను కోరేది మందులు రెగ్యులర్గా రావాలి. అదేవిధంగా స్టాఫ్ని ఖచ్చితంగా కొద్ది రోజులైనా ఉండేట్లుగా ఒక బాండ్ తీసుకోండి, 1-2 నెలలకు పోయే విధంగా కాకుండా. అందులో దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా కూడా ఉండాలి. ఎక్స్రే లాంటివి కూడా ఉండాలి. ఆఖరిగా మా పాల్వంచికి మేము 100 బెడ్స్ హాస్పిటల్ కోసం రిక్వెస్ట్ చేసాం. అది కూడా కన్సిడర్ చేయాలని మీ ద్వారా వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.